ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు. అసలు హైదరాబాద్లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది, ఈ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఫార్ములా రేస్ను ఎందుకు నిర్వహించాలని అనుకున్నారు, రేస్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం లభించిందా అని కేటీఆర్ని అడిగింది ఇంట్రాగేషన్ టీం. ఎఫ్ఈఓ కంపెనీకే ఎందుకు ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించింది దర్యాప్తు బృందం. ఆ కంపెనీకి నగదు బదిలీ నిబంధనలకు విరుద్ధమైన అధికారులను మీ దృష్టికి తీసుకొచ్చారా, నగదు బదిలీ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ముందే హెచ్చరించారా అని ఆరా తీశారు. నిబంధనలను పట్టించుకోకుండా 55 కోట్ల రూపాయల నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూనే నిధులు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారని కేటీఆర్కు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మీ ఆదేశాలతోనే నగదు బదిలీ చేశామని వాంగ్మూలం ఇచ్చారని, దీనికి మీ సమాధానం ఏంటని కేటీఆర్ను ప్రశ్నించింది ఇంట్రాగేషన్ టీం. గ్రీన్కో కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి ఎందుకు వైదొలిగిందని, స్పాన్సర్షిప్లో ఉన్న కంపెనీ మీకు ఎలక్టోరల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించారు. ఈ స్పాన్సర్షిప్ ద్వారా కంపెనీకి ప్రయోజనం చేకూరిందా అని ఆరా తీశారు. మీపై మోపిన అభియోగాలపై ఏం సమాధానం చెబుతారంటూ కేటీఆర్కు కాస్త సమయం ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఎఫ్ఈఓ నగదు బదిలీ అంశం కేబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని, ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని మాజీ మంత్రిని ప్రశ్నించారు. కేబినెట్ అనుమతి లేకుండా నగదు ఎలా బదిలీ చేస్తారని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. బదిలీ అయిన నగదు తిరిగి హెచ్ఎండిఏ ఖాతాకు వచ్చిందా లేదా, సమాచారం ఏమైనా ఉందా అని కూడా కేటీఆర్ను ఆరా తీశారు. మా ప్రతినిధి రాధాకృష్ణ ఏసీబీ ఆఫీస్ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. విచారణ కొనసాగుతూ ఉంది. 2 గంటలుగా కేటీఆర్ను ప్రశ్నించారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుంది. రాధాకృష్ణ, విచారణ తిరిగి ప్రారంభమైందా? ఏ కోణాల్లో, అంటే ప్రీ లంచ్ ఎక్కడి వరకు వచ్చింది ఇంట్రాగేషన్, ఇప్పుడు ఏ కోణంలో వెళ్తూ ఉన్నారు? చక్రి, కొద్దిసేపు క్రితమే అంటే 1:30 నుండి 2:30 వరకు కేటీఆర్కు లంచ్ విరామం ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి కొద్దిసేపు క్రితమే అంటే దాదాపు 2 నిమిషాల క్రితమే తిరిగి విచారణ ప్రారంభమైంది. ఉదయం నుండి మాత్రం అరవింద్ కుమార్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించిన అంశాలను ఒకవైపు అడగడం, ఆ తర్వాత అసలు తనపైన నమోదైన అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అసలు కేటీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న దానికి సంబంధించి మొత్తం కూడా అడగడం జరిగింది. ఇప్పుడు మాత్రం పూర్తిగా కేసుకు సంబంధించి అంటే దర్యాప్తుకు సంబంధించిన అంశాలలో ఏసీబీ అధికారులు ఏం అడగాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం ఒకవైపు, అలాగే రూల్స్ బ్రేక్ చేయడం ఒకటి, తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు అన్నదానికి సంబంధించి, వీటితో పాటుగా ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు, నిధులు బదిలీ చేయాలని ఎవరిని మీరు ఆదేశించారు, అంటే అరవింద్ కుమార్ని నేరుగా మీరు ఆదేశించారా లేదంటే
ఏ విధంగా అతన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్న దానికి సంబంధించి ఒకవైపు దానికి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించారు ఆ సమయంలో అప్పటి సీఎం పర్మిషన్ ఏమన్నా మీరు తీసుకున్నారా లేదా అనేది ఒకటి, అలాగే మీరే నేరుగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈ నిధుల బదిలీ చేయమని చెప్పారా అన్న దానికి సంబంధించి ప్రస్తుతం మెయిన్గా ఈ 54 కోట్ల రూపాయల నిధుల బదిలీకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఒప్పందం జరగడానికి ముందే నిధుల బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్టోబర్ 3, అక్టోబర్ 11వ తేదీన 2 రోజులు కలిపి 54 కోట్ల రూపాయల నిధులు బదిలీ చేయడం జరిగింది. అందులో 46 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేస్తే మిగతా 8 కోట్ల రూపాయలని ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఎందుకు అసలు ఫార్ములా ఈ రేస్ కేసు ఒప్పందం జరగడానికి ముందు ఆ నగదును ఎందుకు బదలాయించాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి అడుగుతున్నారు. అలాగే ఫార్ములా ఈ రేస్ అనేది హైదరాబాద్లో నిర్వహించాలన్న ప్రతిపాదన ఎవరిది, దాన్ని ఎవరు ఆమోదించారు, అమలు చేసింది ఎవరు అనేది ప్రధానంగా అడుగుతున్నారు. ఈ ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా అప్పటి ప్రభుత్వానికి ఏదైనా ప్రయోజనం చేకూరిందా, లేదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఈ ఫార్ములా ఈ రేసు నిర్వహించారని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా బ్రాండ్ ఇమేజ్ పెంచగలుగుతారు అనేది కూడా ఒకవైపు అడిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మొదటి నుండి కూడా చెప్తుంది ఏంటంటే ఈ కేసు నమోదైనప్పటి నుండి కూడా కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఈ ఫార్ములా ఈ రేసు నిర్వహించామని చెప్తున్నారు. కాబట్టి అసలు ఏంటి ఈ ప్రతిపాదనకు సంబంధించిన అంశం ఏంటి, ప్రయోజనం ఎవరికి వచ్చింది, అలాగే ఈ గ్రీన్ కో కంపెనీ 2022లో స్థాపించడం, అప్పుడే దీనికి ఏ విధంగా ఫార్ములా ఈ రేసు స్పాన్సర్షిప్ ఏ విధంగా ఇవ్వగలిగారు, ఎవరు ఆ స్పాన్సర్షిప్కి పోటీ పడలేదా ఇతర కంపెనీలు అనేది కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ కో కంపెనీ ఎందుకు వెంటనే 9వ సీజన్ అయిపోగానే ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి ప్రశ్నలు కేటీఆర్ని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీన 10వ సీజన్కి సంబంధించి రేసు జరగాల్సి ఉంది, కానీ ఆ రేసు జరగలేదు. మరి ఈ 54 కోట్లలో 46 కోట్లు విదేశీ కంపెనీ ఈఎఫ్ఓకి నగదు బదిలాయించారు. కాబట్టి మరి ఆ నగదు తిరిగి హెచ్ఎండిఏ అకౌంట్లోకి చేరిందా లేదా, ఈ విషయం మీకేమైనా తెలుసా అన్నదానికి సంబంధించి కూడా కేటీఆర్ని అడుగుతున్నారు. ప్రధానంగా అరవింద్ కుమార్ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మీరు అతన్ని నేరుగా హెచ్ఎండిఏ నిధులను బదలాయించి, అంటే హెచ్ఎండిఏ నిధులను ఏ విధంగా మీరు విదేశీ కంపెనీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్కి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయగలిగారు? నేరుగా అరవింద్ కుమార్కు చెప్పారా, లేదా బిఎల్ఎన్ రెడ్డికి చెప్పారా, లేదా ఇతర సిబ్బందికి చెప్పారా? మౌఖిక ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే ఏదైనా వాళ్ళకి రాతపూర్వకంగా ఇచ్చారు అన్నదానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. మరి ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు బదలాయింపు చేస్తున్నప్పుడు మీకు అధికారులు ఎవరు కూడా చెప్పలేదా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో, ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే భవిష్యత్తులో తమ ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న దానికి సంబంధించిన సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా అడుగుతున్నారు. ఇందులో అధికారుల పాత్రకి సంబంధించి ప్రధానంగా అడుగుతూ ఉన్నారు. అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది? ఈ A2గా ఉన్న అరవింద్ కుమార్ కావచ్చు, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ మేనేజర్గా పనిచేసిన చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళిద్దరు ప్రమేయం ఎంతవరకు ఉంది? వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఒప్పించారా, లేకపోతే మీరే అధికారాన్ని ఒప్పించి ఈ నగదు బదలాయింపు జరిపారా అన్నదానికి సంబంధించి ప్రస్తుతం అయితే స్టేట్మెంట్ రికార్డు చేస్తూ ఉన్నారు. న్యాయవాది సమక్షంలో ఈ స్టేట్మెంట్ రికార్డు అనేది కొనసాగుతుంది. దాదాపు 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. లంచ్ బ్రేక్ 1:30 వరకు 2:30 వరకు గంట సేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత ప్రస్తుతం ఇంట్రోగేషన్ కొనసాగుతోంది. ప్రధానంగా అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాలను బేస్ చేసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. టెక్నికల్ అంశాల మీద ప్రధానంగా ప్రశ్నలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బేసిక్ క్వశ్చన్స్: హైదరాబాద్లోనే ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహించాలని ఎందుకు అనుకుంది? ఏ ప్రయోజనాలు ఆశించి ఈ రేస్ నిర్వహించాలనుకుంది? నిబంధనలు ఉల్లంఘించి నిధుల బదిలీ ఏ విధంగా చేశారు? కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధుల బదిలీ ఎందుకు చేశారు? దీనికి సంబంధించి అధికారులు అరవింద్ కుమార్ కావచ్చు, ఇతర అధికారులు మీకు సమాచారం ఇచ్చారా? సమాచారం ఇచ్చినా మీరెందుకు ఈ ట్రాన్సాక్షన్స్ జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు? అరవింద్ కుమార్ మీ ఆదేశాలతోనే ఈ నిధులను ట్రాన్స్ఫర్ చేశాము అని చెప్పి ఆయన చెబుతున్నారు. మేము చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ మంత్రి హోదాలో చెప్పడంతోనే మేము దీన్ని బదిలీ చేశామని చెబుతూ ఉన్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? స్పాన్సర్షిప్లో ఉన్న కంపెనీ మీకు అంటే బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ రూపంలో డబ్బు ఇచ్చింది. దీనిపై మీ సమాధానం ఏమిటి? దానికి ఈ రేసింగ్కి సంబంధం ఉందా? ఈ రేసింగ్ స్పాన్సర్షిప్లో పాల్గొన్నటువంటి కంపెనీ మీకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో నిధులు సమకూర్చింది. ఇది క్విడ్ ప్రోకో లాంటి అంశం అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది.
సర్టెన్ అమౌంట్ దాటిన తర్వాత, సదరు లిమిట్ దాటిన తర్వాత ఆర్థిక శాఖ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎందుకు ఈ విధమైనటువంటి నిధుల బదలాయింపు జరిగింది, అలాగే పౌండ్ల రూపంలో డబ్బు మార్చి బదిలీ చేశారా, ఇది విదేశీ కరెన్సీలో దీన్ని చెల్లింపులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఐటీ శాఖ దీని మీద దీని మీద ట్యాక్స్ ఏమైనా పడిందా, ట్యాక్స్ పడితే ఐటీ శాఖకి ఎంత ట్యాక్స్ చెల్లించారు, ఐటీ శాఖకు ట్యాక్స్ చెల్లించినట్టు దీంట్లో ఇక్కడ వివరాలు ఉన్నాయి, దీని విషయం ఏంటి, ఇలా అనేక రకాల ప్రశ్నలు టెక్నికల్గా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి కేటీఆర్ ఇచ్చే సమాధానాలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. 5-5:30 వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం కనపడుతోంది. ఇంట్రోగేషన్లో కేటీఆర్ని అడిగిన ప్రశ్నలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రేస్ హైదరాబాద్లో నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు, ఎఫ్ఈఓ కంపెనీకి ఎందుకు ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారంటే ఆ కంపెనీకి ఎందుకు ఇచ్చారు, నగదు బదిలీ చేస్తే ఈ రకంగా నిబంధనలు ఉల్లంఘించి నగదు బదిలీ చేస్తే తర్వాత ఇబ్బందులు వస్తాయని అధికారులు మీకు చెప్పారా లేదా, చెప్పినా మీరు నిబంధనలు పట్టించుకోకుండా 55 కోట్ల రూపాయల నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది, నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే కింది అధికారులకు చెప్పారా, అరవింద్ కుమార్ మాత్రం మీ ఆదేశాలతోనే నగదు బదిలీ చేశామని చెబుతున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి. ఇక వన్ ఆఫ్ ది స్పాన్సర్ కంపెనీ గ్రీన్కో మీకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఈ స్పాన్సర్షిప్ ద్వారా కంపెనీకి ప్రయోజనం చేకూరిందా, అంటే క్విడ్ ప్రోకో ఏమైనా దీంట్లో ఉందా అనే ప్రశ్న. నగదు బదిలీ అంశం కేబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎందుకు ఈ నగదు బదిలీ జరిగింది, ఇవి కీలకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా ఎందుకు నిధుల బదిలీ జరిగిందనేది, ఒకవేళ రేసు నిర్వహించకపోతే ఆ నగదు తిరిగి హెచ్ఎండిఏ అకౌంట్కు బదిలీ అయిందా అనే ప్రశ్న కూడా వేసింది. దానికి సంబంధించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అని ఏసీబీ ప్రశ్నించింది. 1:30 నుంచి 2:30 వరకు లంచ్ బ్రేక్ ఇచ్చింది కేటీఆర్కి. లంచ్ బ్రేక్ తర్వాత కొద్దిసేపటి క్రితం తిరిగి విచారణ ప్రారంభమైంది. ఈ ఇంట్రోగేషన్ అంతా కూడా వర్చువల్గా పక్క రూమ్లో కూర్చొని ఆయన తరపు న్యాయవాది రామచంద్రరావు చూస్తూ ఉన్నారు. లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలని చెప్పి హైకోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం లాయర్ సమక్షంలోనే విచారణ జరుగుతోంది. ఒక రూమ్లో కేటీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు, ఏసీబీ అధికారులు. మరొక రూమ్లో లాయర్ను కూర్చోబెట్టారు. ఈ రికార్డింగ్ అంతా అంటే లైవ్ టెలికాస్ట్ అంతా కూడా ఆయన స్క్రీన్ మీద పక్క రూమ్లో కూర్చొని లాయర్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది.